తర్వాతకి నిన్న చనిపోయాక లెటర్లో చూస్తే శ్రీధర్ అనే వ్యక్తి తనను వేధిస్తూ ఉన్నాడు. అండ్ అందులో అరుంధతి అనే వ్యక్తి కూడా నేను నీకు హెల్ప్ చేస్తాను అని ప్లాన్ వాడు తనతో వేయించి ఇద్దరు కలిసి మోసం చేసిళ్ళంట. ఇంకో మహిళ కూడా ఉంది ఇందులో, అరుంధతి అనే ఆమె. ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు ఇట్లా. మేము పిటిషన్కి తనెవరు? అరుంధతి కూడా కానిస్టేబులేనా, బయట పర్సనా? తను మాకు తెలియదండి, ఇతను ఒక్కడే తెలుసు. అండ్ మేము పిటిషన్కి ఇచ్చినప్పుడు కూడా ఇట్లా అరుంధతి అనే వ్యక్తి నెంబర్ మాకు ఉంది, అందులో పిటిషన్లో రాయండి అంటే మేము చూసుకుంటాం అంటారు. అంటే ఎక్కువ సపోర్ట్ చేయ. మీరు కదా రాసి ఇవ్వాల్సింది. మీరు రాసేటప్పుడు మీరు చెప్పిందే వాళ్ళు రాయాలి. లేదు, మేము చెప్తుంటే కూడా వద్దు 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 అంటున్నారు. ఎందుకు వద్దంటారు వాళ్ళు? అదే నేను అడిగితే మేము చూసుకుంటామమ్మా, మేము చెప్పింది రాయండి మీరు అనేసి చెప్తున్నారు. వాళ్ళు చెప్పింది రాసి వాళ్ళు చూసుకుంటారు, కానీ మీరు చెప్పింది రాస్తేనే కదా ఎంక్వైరీకి వెళ్ళేది. వాళ్ళు చెప్పింది వాళ్ళు అనుకూలంగా రాసుకుంటారు వాళ్ళ సెక్షన్లో. అండ్ మా అక్క ఇదివరకు వాడితో అందంట ఇట్లా నేను పోలీస్ వాళ్ళకి చెప్తాను అది అంటే నాకు చాలా మంది తెలుసు, నెట్వర్క్ ఉంది, నేను ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటా అన్నాడా. నన్ను ఎవరు ఏం చెయ్యలేరు అనేసి మనం బాగా ఇబ్బంది పెట్టేదంట. ఇక తట్టుకోలేక చనిపోయింది నా 9 ఏళ్ళ బాబు. మీతో చివరికి ఎప్పుడు మాట్లాడిందమ్మా అసలు? నిన్న మార్నింగ్ మాట్లాడింది. ఏం మాట్లాడింది అసలు? ఎప్పుడన్నా చెప్పింది అసలు? ఒక్కసారి కూడా మీతో ఓపెన్ అవ్వలేదా? తను బిఫోర్ నైట్ డ్యూటీలో ఉండే అక్క చెల్లెలు